యా చూడండి, ఈ చాప్టర్లో మనకు ఫోటో రెస్పిరేషన్ టాపిక్ ఉంది. ఫోటో రెస్పిరేషన్ టాపిక్లో మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు ఫోటో రెస్పిరేషన్ అంటే ఏంది. చూడండి, ఫస్ట్ ఏంటంటే అసలు ఫోటో రెస్పిరేషన్ అంటే ఏంది, C3 ప్లాంట్స్కి మరియు C4 ప్లాంట్స్కి మధ్య వ్యత్యాసం ఏంటి అంటే ఫోటో రెస్పిరేషన్ అనమాట. నెక్స్ట్ కెల్విన్ సైకిల్ యొక్క ఫస్ట్ స్టెప్ ఉంది కదా, అదేంటంటారంటే ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ స్టెప్ అంటారు. అదేంటంటే ఇదనమాట. RUBP అనే కాంపౌండ్ కార్బన్ డైఆక్సైడ్తో కలిసినప్పుడు ఇక్కడ రుబిస్కోన్ ఎంజైమ్ సహాయం చేస్తుంది. అప్పుడు మనకి ఏమైనా పడుతుంది అంటే 2 molecules ఆఫ్ ది 3PGA అనేది ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ RUBP యొక్క కార్బన్ కాంపౌండ్ ఎంత అంటే 5C కార్బన్ కాంపౌండ్. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి రుబిస్కో బిస్ ఫాస్ఫైట్, RUBP అంటారు. ఇక్కడ రుబిస్కో అనేది మనకి ఎట్లాగా చూడాలంటే, రూబీలో ఇక్కడ స్మాల్ లెటర్ బి అనేది రాయకూడదు, క్యాపిటల్ లెటర్ బి రాయాలన్నమాట. సో రుబిస్కో యొక్క ఫామ్ మనకు ఎగ్జామ్ హాల్లో ఇలా ఇవ్వడానికి ఆస్కారం అన్నమాట. ఎట్లా అంటే RUBSO ఉంది కదా, రుబిస్కో, ఇట స్మాల్ లెటర్ రాకూడదు, ఇక్కడ స్మాల్ లెటర్ రాకూడదు, రెండు చోట్ల క్యాపిటల్ రావాలి. ఇది బి క్యాపిటల్ లెటరే, ఇది క్యాపిటల్ లెటర్ అనమాట. చాలా డిఫరెన్స్ చూసుకోండి. సో రుబిస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఓకే, రుబులోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ అండ్ ఆక్సినేజ్ అనమాట. సో 3PGAకి ఫుల్ ఫామ్ ఏంది అంటే 3-phosphoglyceric యాసిడ్. కెల్విన్ సైకిల్లో మొదటి స్టెప్ అయినటువంటి అంటే ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్, కెల్విన్ సైకిల్లో మొదట స్టెప్ అయినటువంటి ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ ఏది అంటే RUBP అనేది ఆక్సిజన్తో కలిసినప్పుడు 2 molecules ఆఫ్ ది 3PGA ఏర్పడుతుంది. ఈ ప్రాసెస్ను క్యాటలైజ్ చేసేది ఏంటంటే రుబిస్కో ఎంజైమ్. చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. RUBP అంటే రుబిస్కో అనే ఎంజైమ్ను మొత్తం ప్రపంచంలోకెల్లా మోస్ట్ అబండెంట్ ఎంజైమ్ అని పిలుస్తారు. రుబిస్కో అనే ఎంజైమ్ను మొత్తం ప్రపంచంలోకెల్లా మోస్ట్ అబండెంట్ ఎంజైమ్ అని దేనికి అంటారు అంటే మోస్ట్ అబండెంట్ ఎంజైమ్ అంటే దాని అర్థం ఏంది, ఎక్కువ అందుబాటులో ఉండే ఎంజైమ్ ఏంది ప్రపంచంలో అంటే రుబిస్కో అనమాట. సో ఎందుకంటే రుబిస్కో యొక్క యాక్టివ్ సైట్ అనేది కార్బన్ డైఆక్సైడ్తో మరియు ఆక్సిజన్తో బైండ్ అవుతాయన్నమాట. సో దీనికి సంబంధం ఏంటంటే నేను చెప్తాను. చూడండి, మనకు ఇవి బండిల్ షీత్ సెల్స్, మిసోఫిల్ సెల్స్, ఇవి బండిల్ షీత్ సెల్స్ కదా. లోపల మనకు కెల్విన్ సైకిల్ జరుగుతుంది. ఇక్కడ ఉండే C4 యాసిడేట్ వంటి ఆక్జోలాస్టిక్ యాసిడ్ ఇక్కడ ఆక్జోలాస్టిక్ ఇక్కడ ఫామ్ అయిపోయి మ్యాలెట్ ఫామ్ అయిపోయి ఇది మ్యాలిక్ యాసిడ్ ఫామ్ అయిపోయి ఈ లోపలికి వస్తుంది. ఈ లోపలికి వస్తప్పుడు మనకు కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఇక్కడ ఎప్పుడు రెడీగా ఏముంటుంది బండిల్ షీత్ సెల్లో అంటే రుబిస్కో ఎంజైమ్ ఉంటుంది అనమాట. అంటే ఎందుకు ఈ రుబిస్కో ఎంజైమ్ను మోస్ట్ అబండెంట్ ఎంజైమ్ ఇన్ ద వరల్డ్ అని ఎందుకు అంటారంటే, కేవలము దీనికి ఆన్సర్ ఇచ్చినాడు. ఈ రుబిస్కో ఎంజైమ్కి ఒక యాక్టివ్ సైట్ ఉంటుంది, రుబిస్కో ఎంజైమ్కి యాక్టివ్ సైట్. ఇప్పుడు రుబిస్కో ఎంజైమ్ ఇది అనుకో, ఎంజైమ్ ఇది యాక్టివ్ సైటు కార్బన్ డైఆక్సైడ్తో కలుస్తుంది, ఆక్సిజన్తో కలుస్తుంది. అంటే రెండిటితో కలిసినప్పుడు మొత్తం ప్రపంచంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ శాతం ఎక్కువ ఉంటుంది. అంటే ప్రపంచంలో గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుందని మనకు తెలుసు, ఆక్సిజన్ కూడా ఎక్కువ ఉంటుందని మనకు తెలుసు. మరి ప్రపంచంలో కల్లా ఈ రెండు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతిసారి దీంతో కలుస్తూ ఉంటుంది ఈ ఎంజైమ్. ఎక్కడైనా కానీ ప్లాంట్స్లో మనకు ప్రపంచంలో కల్లా ఎక్కువ ఉండే సాంద్రత కూడా మొక్కలే కదా, పెద్ద పెద్ద అడవులు చూస్తుంటాం. అంటే అడవులు ఉన్నాయంటే ఆ రుబిస్కో ఎంజైమ్ అనేది ఉంది. సో రుబిస్కో ఎంజైమ్ ఉంది అంత పెద్దగా మోస్ట్ అబండెంట్గా ఎలా చెప్పొచ్చు అంటే ప్రపంచంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎక్కువ, ఆక్సిజన్ శాతం కూడా ఎక్కువ. అలాంటప్పుడు దీంతో కలిసే రుబిస్కో ఎంజైమ్ శాతం కూడా ఎక్కువనే కదా, రుబిస్కో ఎంజైమ్ యొక్క శాతం కూడా ఎక్కువే కదా. కాబట్టి మిగతా ఎంజైమ్స్తో పోల్చుకుంటే రుబిస్కో ఎంజైమ్ యొక్క నేచర్ అంటే అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సైంటిస్టులు ఏం చేసినారు, రుబిస్కో అనేది మోస్ట్ అబండెంట్ ఎంజైమ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి పెట్టారనమాట. చాలా ఇంపార్టెంట్. అందుకే దానికి రీజన్ అసెస్ అనేది రాసి రీజన్ ఏం పెట్టవచ్చు అంటే రుబిస్కో ఎంజైమ్కి ఒక యాక్టివ్ సైట్ ఉంటుంది. ఆ యాక్టివ్ సైట్ అనేది ఇదే వెళ్ళి
యాక్టివ్ సైట్ అనేది ఇదే వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్తో కలుస్తుంది. ఈ యాక్టివ్ సైట్ వెళ్ళి ఆక్సిజన్తో బైండ్ అవుతుంది. ప్రపంచంలో దీని శాతం ఎక్కువ, దీని శాతం ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా దీని శాతం కూడా ఎక్కువ ఉన్నట్టు లెక్క. అందుకే మోస్ట్ అబండెంట్ ఎంజైమ్ అని చెప్పేసి అన్నారన్నమాట. చూడండి, రూబిక్స్ కోన్ ఎప్పుడు ఇట్లా రాయాలి మనం, RBU ఇవి 2 క్యాపిటల్స్ రాయాలి, ఇలా రాయకూడదు, తప్పనమాట. సో చూడండి, రూబిక్స్ కోన్ ఎంజైమ్ అనేది ఆక్సిజన్తో కలిస్తే దాన్ని ఏమంటారంటే ఆక్సిజనేజ్ అవుతుందని అనుకుంటున్నాం. అయితే ఏం జరుగుతుంది రూబిక్స్ కోన్ ఎంజైమ్ అనేది ఆక్సిజన్తో కలిసినప్పుడు అంటే ఖచ్చితంగా మనకు కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ అనేది తగ్గిపోతుంది. సో నేను చెప్పినా కదా ఇక్కడ రూబిక్స్ కోన్ ఎంజైమ్ ఆక్సిజన్తో కలిసి యాక్చువల్గా కార్బన్ డైఆక్సైడ్తో కలసాల. ఒకవేళ పొరపాటున ఆక్సిజన్తో కలిస్తే ఏమైతే ఇంకా ఏంది కార్బన్ డైఆక్సైడ్ శాతం ఏంది తగ్గిపోతుంది లెక్క ఇక్కడ అట్టనమాట. అంటే ఏంది ఇక్కడ జరగదు, నేను చెప్పి C3 సైకిల్లో జరుగుతుంది. ఇది ఆక్సిజన్తో కార్బన్ డైఆక్సైడ్తో కలవకోకుండా ఆక్సిజన్తో కలిస్తే మనకు ఇక్కడ ఉండే కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గిపోతుంది. అప్పుడు ఫాస్ఫోరైలేషన్కి దారితీస్తుంది C3 ప్లాంట్స్ అనమాట. అది సో దీని అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ C3 ప్లాంట్స్లో తగ్గిపోతుంది. కానీ C4 ప్లాంట్స్లో జరగదులేండి, C3 ప్లాంట్స్లోనే జరుగుతుంది అది. ఇక్కడ ఒక పదం ఉంది, రూబిక్స్ కోన్ అనేది మచ్ గ్రేటర్ ఎఫినిటీ టు కార్బన్ డైఆక్సైడ్ దాన్ ఆక్సిజన్ అన్నాడు. అంటే కార్బన్ డైఆక్సైడ్కి అఫినిటీ ఎక్కువ చూపిస్తుంది అంట రూబిక్స్ కోన్ ఎంజైమ్, దేంతో పోల్చుకుంటే ఆక్సిజన్తో పోల్చుకుంటే. అంటే అసలు అఫినిటీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక చోట కార్బన్ డైఆక్సైడ్ శాతము ఇలా ఉంది అనుకుందాం, ఒక చోట ఆక్సిజన్ శాతము ఎంత ఉందా అంటే ఇది ఒక 70% ఉంది, ఇదేమో 65% ఉంది. సో ఇవి వెళ్ళి వాటిని రూబిక్స్ కోన్ ఎంజైమ్కి అటాచ్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదే వెళ్ళి ఏది రూబిక్స్ కోన్ ఎంజైమ్ వెళ్ళి సాధారణంగా సహజ సిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన వరంగా ఏం చేస్తా అంటే ఇదే వెళ్ళి ఎఫినిటీ అంటే ఏంటంటే సహజంగా అనుబంధాన్ని ఏర్పరచుకుంటుంది దేంతో, కార్బన్ డైఆక్సైడ్తో. సో రూబిక్స్ కోన్ ఎంజైమ్కు మోర్ ఎఫినిటీ అని ఎందుకు అంటున్నారంటే దీనికి సహజంగానే కార్బన్ డైఆక్సైడ్తో ఎప్పుడు కూడా అనుబంధం ఏర్పరచుకునేది ప్రకృతి ప్రసాదించి, కాబట్టి టక్కున కొంచెం దీనికి తక్కువ డిఫరెన్సెస్ ఉన్నా కూడా కార్బన్ డైఆక్సైడ్తోనే అటాచ్ అవుతుంది అనమాట. సో అటాచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫాస్ఫోరైలేషన్ జరగకోకుండా కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ జరుగుతుంది అనమాట దేంట్లో, C4 ప్లాంట్స్లో. అది చెప్పేది. ఇంకోటి ఏమడిగినాడు అంటే ఒకవేళ ఇది ఇచ్చిన చూడండి, ఒకవేళ మనకు ఈ రూబిక్స్ కోన్ ఎంజైమ్ అనేది కార్బన్ డైఆక్సైడ్తో అటాచ్ కాకోకుండా లేకుంటే ఆక్సిజన్తో అటాచ్ కాకోకుండా అలాంటి ఎఫినిటీ లేకపోతే ఏం జరుగుతుంది అని అంటే ఏం జరుగుతుంది అంటే వీటి మధ్యన కాంపిటీషన్ ఏర్పడుతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఏమంటుంది, నేను పోయి అటాచ్ అవుతా ఉంటుంది, ఆక్సిజన్ ఏమవుతుంది, నేను పోయి అటాచ్ అవుతా ఉంటుంది. సో వీటి మధ్య ఏది పోయి అటాచ్ అవ్వాలా అని నెక్స్ట్ ఏమైపడుతుంది అంటే కాంపిటీషన్ ఏర్పడుతుంది. సో బైండింగ్ అవ్వడానికి ఆక్సిజన్కి కార్బన్ డైఆక్సైడ్కి మధ్యన కాంపిటీషన్ ఏర్పడుతుంది. అప్పుడు ఈ కాంపిటీషన్లో నువ్వు ఇది ముందు పోవాలని ఏది డిసైడ్ చేస్తుంది, దేనికి అంటే రూబిక్స్ కోన్ ఎంజైమ్కు బైండ్ అవ్వడానికి ఇది వెళ్ళాలా అని డిసైడ్ చేసేది ఏంటంటే వాటి యొక్క రిలేటివ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే దీనిలో ఎంత శాతం కార్బన్ డైఆక్సైడ్ ఉంది, దీనిలో ఎంత శాతం ఆక్సిజన్ ఉంది అనే దాన్ని ఏమంటారంటే రిలేటివ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, రిలేటివ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఆక్సిజన్. ఈ 2 ఫ్యాక్టర్స్ అనేటివి అవే డిసైడ్ చేసుకొని ఏది రూబిక్స్ కోన్ ఎంజైమ్కి వెళ్ళాలని చెప్పేసి అక్కడ డిసైడ్ అవుతుంది అనమాట. అట్లా ఎప్పుడు లేనప్పుడు రూబిక్స్ కోన్ ఎంజైమ్కు ఎఫినిటీ లేనప్పుడు కార్బన్ డైఆక్సైడ్ సైట్ అనమాట. సో నేచర్లో మనకు రూబిక్స్ కోన్ ఎంజైమ్కు సహజ సిద్ధంగానే కార్బన్ డైఆక్సైడ్ సైడ్ వెళ్ళి సహజ సిద్ధంగా అనుబంధం ఏర్పరచుకునే శక్తి ఇచ్చాడు కాబట్టి దేవుడు రూబిక్స్ కోన్ ఎంజైమ్ దీనికి వెళ్తుంది. ఒకవేళ అది లేకపోతే కాంపిటీషన్ ఏర్పడుతుంది. కాంపిటీషన్ ఎలా ఏర్పడుతుంది అంటే ఏది శాతం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందో అది పోయి బైండ్ అవుతున్నాడు, అది ఇక్కడ చెప్తున్నాడు పాయింట్. ఓకే రైట్, కిందకు చూడండి. C3 ప్లాంట్స్లో అప్పుడప్పుడు కొన్నిసార్లు ఆక్సిజన్తో సమ్ ఆక్సిజన్ అనేటివి రూబిక్స్ కోన్ ఎంజైమ్తో కంబైండ్ అవుతాయి అనమాట. కంబైండ్ అయినప్పుడు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ ఏంది తగ్గిపోతుంది. నేను చెప్పినా కదా C3 ప్లాంట్స్లో నేను ఆల్రెడీ చెప్పినాను. ఓకే చూడండి, మళ్ళీ చెప్తాను. ఇది C3 ప్లాంట్స్, మీసోఫిల్ సెల్స్ ఉంటాయి. దీంట్లో ఆక్సిజన్ అనేది రూబిక్స్ కోన్ ఎంజైమ్తో అటాచ్ అయిపోయినప్పుడు మనకి ఏమైతే కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ అనేది తగ్గిపోతుంది.
ఓకే, తగ్గిపోతుంది. ఇదంతా మేము స్లైడ్ పెట్టి చెప్పొచ్చు, నీకు ఆల్రెడీ చెప్పేస్తాను నేను క్లాస్లో. మనకి అవసరమైతే గూగుల్లో సైట్ పెట్టి చెప్పొచ్చు, అంత టైం వేస్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను అనమాట. రైట్, కార్బన్ ఎఫిషియన్సీ తగ్గిపోతాయని చెప్తున్నాడు. సో ఇక్కడ ఆర్యూబీపీ అనేది మామూలుగా కార్బన్ డైఆక్సైడ్తో చూడండి, ఆర్యూబీపీ అనేది కార్బన్ డైఆక్సైడ్తో అటాచ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, 2 molecules ఆఫ్ 3-phosphoglyceric యాసిడ్ అనేది ఫామ్ కావాలా. ఇక్కడ ఆర్యూబీపీ అనేది ఆక్సిజన్తో ఫామ్ అవుతుంది. సో రుబిస్కో ఎంజైమ్ ద్వారా ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమైతే దాని బదులుగా ఏమైతే 1 molecule ఆఫ్ ది ఫాస్ఫోగ్లిజరేట్ అండ్ 1 molecule ఆఫ్ ది ఫాస్ఫోగ్లైకోలేట్ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే ఫోటో రెస్పిరేషన్ అంటారు. ఈ ఫోటో రెస్పిరేషన్ కేవలం C3 ప్లాంట్స్లో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. C4 ప్లాంట్స్లో అస్సలు జరగదు. ఓకే, సరే. ఈ ఫోటో రెస్పిరేషన్ పాత్వేలో ఏం జరుగుతారంట అంటే షుగర్స్ ఏర్పడవు C3 ప్లాంట్స్లో, ఏటీపీలు ఏర్పడవు. తర్వాత ఈ రెండు ఏర్పడకోకుండా దీనికి బదులుగా ఇంకేం జరుగుతుందంటే వేస్ట్ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను ఈ C3 ప్లాంట్స్ లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్ను లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్ను బయటికి పంపిస్తాయి అన్నమాట. అంటే ఆక్సిజన్ని లోపలికి తీసుకుంటాయి. అది కూడా ఉన్న ఏటీపీస్ని ఉపయోగించుకొని. చూడండి, C3 ప్లాంట్స్లో షుగర్స్ ఫామ్ కావు, ఏటీపీలు కొత్తగా ఫామ్ కావు. C3 ప్లాంట్స్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బయటికి పంపిస్తాయంట. సో బయటికి పంపిస్తే ఈ బయటికి పంపించడానికి లోపల ఆల్రెడీ C3 ప్లాంట్స్ లోపల ఏటీపీస్ ఉంటాయన్నమాట. ఈ ఏటీపీస్ని తయారు చేయకపోగా ఉన్న ఏటీపీస్ని యూటిలైజ్ చేసుకొని ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపిస్తాయి. అంటే లోపల ఏమున్నట్టు, ఆక్సిజన్ ఉన్నట్టు అర్థమైంది, ఫోటో రెస్పిరేషన్కి అయినట్టు అనమాట. అది ఇక్కడ మనకు ఇది ఎగ్జామ్ హాల్లో ఇస్తాడు. రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ C3 ప్లాంట్స్లో జరుగుతుందా అంటే జరుగుతుంది. మనకు కార్బన్ డైఆక్సైడ్ లోపల యూటిలైజ్ కాదు C3 ప్లాంట్స్లో. ఓకే, C3 ప్లాంట్స్లో కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. లోపల ఉండే ఆల్రెడీ ఉన్న ఏటీపీస్ని ఉపయోగించుకొని పంపిస్తుంది అన్నమాట. అంటే ఏ పనులు చేయకపోగా ఇది మరి ఇంకా పెద్దది అనమాట, పెద్ద వేస్ట్ ప్రాసెస్. కాబట్టి ఈ ఫోటోసింథటిక్ పాత్వేను ఏమన్నారంటే వేస్ట్ఫుల్ ప్రాసెస్ అన్నారు. ఇంకోటి ఏంది అంటే ఈ ఫోటో రెస్పిరేషన్ పాత్వేలో మనకు ఏటీపీలు కొత్తగా తయారవ్వవు, NADPHలు కూడా కొత్తగా తయారయ్యావు అనమాట. ఓకే, దేర్ ఈజ్ నో సింథసిస్ ఆఫ్ ఏటీపీ అండ్ NADPH. సింథసిస్ అంటే ఏంది, తయారు కావన్నమాట. నెక్స్ట్ C4 ప్లాంట్స్లో మనకు ఫోటో రెస్పిరేషన్ జరగదని చెప్పినాను. ఎందుకు అంటే దాంట్లో ఎప్పుడు కూడా ఒక మెకానిజం ఉంటుంది అనమాట. అదేంటంటే దే హ్యావ్ ఎ మెకానిజం దట్ ఇంక్రీజెస్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎట్ ద ఎంజైమ్ సైట్, అంటే రుబిస్కో ఎంజైమ్ సైట్ దగ్గర అనమాట. అది అంటే మెకానిజం అంటే ఏంటి, ఖచ్చితంగా క్రాంజ్ అనాటమీ. ఇది చూసారా ఇక్కడ, ఈ క్రాంజ్ అనాటమీ అనే మెకానిజం అంటే ఏంది, ఇట్లా మెసోఫిల్ సెల్స్, బండిల్ సెల్స్ ఉంటాయి కదా, ఈ ఉండడం వల్ల మనకు ఎప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అనేది లోపల పెరుగుతూ ఉంటుందని చెప్తున్నమాట. ఓకే, సో దిస్ ప్లేస్ వెన్ C4 యాసిడ్ అంటే C4 యాసిడ్ అనేది చూడండి ఇక్కడ ఉంది. ఇక్కడ C4 యాసిడ్ అనేది ఆక్సాలోఅసిటిక్ యాసిడ్ అనమాట. ఇది మ్యాలెట్గా ఫామ్ అయిపోతుంది. ఇక్కడ లేదు, మ్యాలెట్గా ఫామ్ అయిపోయి మ్యాలెట్ని ఇక్కడికి వస్తామన్నమాట. సో బ్రేకప్ అవుతుంది. ఓకే, సో మెసోఫిల్ సెల్స్లో ఈజ్ బ్రోకెన్ డౌన్ ఇన్ ద బండిల్ సెల్స్. చూడండి, మళ్ళీ నేను చెప్తాను ఇక్కడ క్లారిటీగా. మనకు మెసోఫిల్ సెల్స్ ఉన్నాయి, ఇది బండిల్ సెల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు C4 యాసిడ్, ఇది C4 ప్లాంట్స్ అని చెప్పేది. ఇక్కడ C4 యాసిడ్ ఫామ్ అవుతుంది, అంటే ఆక్సాలోఅసిటిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఆక్సాలోఅసిటిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఈ అసిటిక్ యాసిడ్ ఫామ్ అయిన తర్వాత ఇది ఏమైతుందంటే మ్యాలెట్గా ఫామ్ అవుతుంది. ఇక్కడే ఈ మ్యాలెట్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైతుందంటే పగిలిపోతుంది బండిల్ సెల్లోకి. మ్యాలెట్ ఫామ్ అయ్యేది మాత్రం మెసోఫిల్ సెల్స్లోనే, పగిలిపోయేది మాత్రం బండిల్ సెల్లో ఫామ్ అవుతుంది, పగిలిపోతుంది. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుంది. దాంతోపాటు పైరువేట్ కూడా బయటకు వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే విడుదల జరుగుతుంటుంది కదా, రుబిస్కో ఎంజైమ్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది. ఇది దీంతో రియాక్ట్ అయిపోయి మనకు ఏమవుతుంది అంటే 2 molecules, ఇక్కడ చూస్తున్నా 2 molecules ఆఫ్ 3-phosphoglyceric యాసిడ్ అనేది ఏర్పరుస్తుంది అనమాట. ఒకవేళ అది కాలేదు అనుకుంటే మనకేమవుతుంది, ఇది జరగదు. ఇక్కడ C3 ప్లాంట్స్ ఏం జరుగుతుందంటే ఇది జరుగుతుంది. 1 molecule ఆఫ్ ది
ఫాస్ఫోగ్లిజరేట్ 1 మాలిక్యూల్ ఆఫ్ ది ఫాస్ఫోగ్లైకోలేట్ అనేది జరుగుతుంది. అందుకే దీన్ని ఫోటో రెస్పిరేషన్ అన్నారు. ఓకే రైట్. సో ఇది మీకు అర్థమైంది. మీసోఫిల్ సెల్స్లో C4 యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. బండిల్ సెల్స్లో ఈ C4 యాసిడ్ అనేది రిలీజ్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఏమైతుందంటే ఇక్కడ ఇంక్రీజింగ్ ద ఇంట్రాసెల్యులార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే ఇక్కడ బండిల్ సెల్స్లో మనకు కార్బన్ డైఆక్సైడ్ రాంగ్ ఏమైతుందంటే ఇంట్రాసెల్యులార్ అన్నాడు. ఇంట్రాసెల్యులార్ అంటే మనకు తెలుసు కదా. ఇంట్రాసెల్యులార్ అంటే అర్థమైంది, సెల్ లోపల జరిగితే దాన్ని ఇంట్రా, సెల్ బయట అంటే సెల్కి మధ్యన జరిగితే ఇంటర్ అంటారు. ఇదేమో లోపల జరుగుతుంది కాబట్టి ఇంట్రా అంటారు. ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. ఇంకా కాన్సన్ట్రేషన్ పెరుగుతున్నప్పుడు రుబిస్కో ఎంజైమ్ రెడీగా ఉంటుంది. ఇక్కడ ఫోటో రెస్పిరేషన్ జరగడానికి ఆస్కారమే లేదు C4 ప్లాంట్స్లో, గుర్తుపెట్టుకోండి. అది చూడండి, రుబిస్కో అనే ఎంజైము వాటి యొక్క పనితీరు ఎట్లా అంటే కార్బన్ ఆక్సిలేజ్ అండ్ కార్బాక్సిలేజ్గా మరియు ఆక్సినేజ్గా 2 విధాలుగా పనిచేస్తుంది అనమాట. అది సో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటే కార్బన్ డైఆక్సైడ్తో, ఆక్సిజన్ ఎక్కువ ఉంటే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం C4 ప్లాంట్స్లో మాత్రం కార్బాక్సిలేజ్గానే పనిచేస్తుంది. ఆక్సిజన్ యాక్టివిటీగా తగ్గిపోతుంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది బండిల్ సెల్స్లో ఎక్కువ అవుతుంది కదా, కాబట్టి ఇది ఎక్కువ యాక్ట్ చేస్తుంది, ఆక్సిజన్ యాక్టివిటీని తగ్గిస్తుంది అనమాట. చూడండి, C4 ప్లాంట్స్లో ఫోటో రెస్పిరేషన్ ఉండదని చెప్తున్నాడు. తర్వాత మనకు అందుకే ప్రొడక్టివిటీ ఈల్డ్ కానీ C4 ప్లాంట్స్లో చాలా బాగుంటుందని చెప్తున్నాడు అనమాట. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, C4 ప్లాంట్స్లో మనకు హై టెంపరేచర్కి టాలరెన్స్గా కనబడుతుంది ఎప్పుడు కూడా. C3 ప్లాంట్స్ హై టెంపరేచర్ దగ్గర ఉండదు. ఓకే, నేను నోట్స్లో చెప్పినాను నేను. ఓకే, C4 ప్లాంట్స్ హై టెంపరేచర్ దగ్గర కూడా ఫోటోసింథసిస్ని సూపర్గా జరుపుతాయి. కానీ C3 ప్లాంట్స్కి మాత్రం ఆప్టిమమ్ టెంపరేచర్ కావాలి. ఓకే, అదే హై లైట్ ఇంటెన్సిటీ రెండింటిలో సరిపోతుంది, హై కార్బన్ డైఆక్సైడ్ కూడా రెండు సరిపోతుంది. కానీ C3 ప్లాంట్స్కి మాత్రం ఆప్టిమమ్ టెంపరేచర్ ఉండాలి. దీనికి మాత్రం హై టెంపరేచర్ ఉన్నా కూడా పర్వాలేదు. అందుకే అంటున్నాడు హై టెంపరేచర్ దగ్గర కూడా C4 ప్లాంట్స్ అనేవి టాలరెన్స్ చూపిస్తాయని చెప్తున్నమాట. ఈ ఫోటో రెస్పిరేషన్ గురించి నేను ఆల్రెడీ ఇంకో వీడియో చేసి పెట్టినాను. ఇది టెక్స్ట్ బుక్ ప్రకారం చేస్తున్నమాట. రైట్, థ్యాంక్ యూ, అయిపోయింది. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చినాడు ఏదంటే రుబిస్కో అనేది ఏ స్టెప్ను క్యాటలైజ్ చేస్తుందంటే రుబిస్కో ఎప్పుడు కూడా కార్బాక్సిలేషన్ ఆఫ్ RuBPనే కదా, RuBPనే చేస్తుంది. సో దీనిని ఫస్ట్ స్టెప్ ఆఫ్ కెల్విన్ సైకిల్ అంటారు కదా. మనకు కెల్విన్ సైకిల్లో ఫస్ట్ స్టెప్ ఏంది, కార్బాక్సిలేషన్. అప్పుడు RuBP ఇక్కడ ఉంటుంది. అంటే ఫస్ట్ స్టెప్ ఇదే కదా, కార్బాక్సిలేషన్ ఆఫ్ జరుపుతుంది అదనమాట. నెక్స్ట్ దేనిని మోస్ట్ ప్రివలెంట్ ప్రోటీన్ అంటారంటే రుబిస్కో అని తెలుసు మనకు. గుర్తుపెట్టుకోండి, రుబిస్కో అనేది ఫుల్ ఫామ్ ఇలా రాయాలి, BC ఇట్లా. సో రుబిస్కో ఎంజైమ్ ఎక్కడ పనిచేయదు అంటే ఎక్కడ డార్మెంట్గా ఉంటుంది అని అర్థం. అంటే రాత్రి కూడా పనిచేయదు. సో రుబిస్కో ఎంజైమ్ ఎప్పుడు కూడా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి, లైట్లో అట్లా. సో రుబిస్కో ఎంజైమ్ లైట్ ఉన్నప్పుడు పనిచేస్తే డార్క్లో డార్మెంట్గా ఉండిపోతుంది అనమాట. సో ఎఫినిటీ అంటే చెప్పాను, సహజంగా అనుబంధం ఏర్పరచుకుంటుంది. RuBP ఇది మనకు తెలుసు. రైట్, ఇవంతా మనకు చెప్పేసినాం. రైట్, ఓకే, ఇదంతా మనకు తెలుసు.